జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కాకర్ల సురేష్ కు వెన్నుపోటుకు రంగం సిద్ధమైందా? ఎస్, అవుననే చెప్పాలి. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు, ఉదయగిరి దుర్గాన్ని ఏలిన చాలా మంది సీనియర్ నాయకుల మధ్యన 2 సంవత్సరాల్లో ఎన్ఆర్ఐ క్యాండిడేట్ గా ఉదయగిరికి చేరి జన్మభూమి రుణం తీర్చుకోవాలని చెప్పి ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేసి ఉదయగిరి ప్రాంతంలో జనాలతో మమేకమైన కాకర్ల సురేష్ కి వెన్నుపోటుకు రంగం సిద్ధమైందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటైనా కూడా భారతదేశంలో అందరికీ తెలిసిన విషయం. కానీ ఉదయగిరి రాజకీయ నాయకులు వెన్నుపోటు పొడిస్తే కనీసం పక్కింటి వాళ్ళకు కూడా తెలియదని చెప్పి కాకర్ల సురేష్ గ్రహించాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీలో ఏర్పడిన లొకలొకలు ఎంతో మంది సీనియర్లు ఆశావాహులుగా, టికెట్ ఆశావాహులుగా ఉన్నవారే ఈరోజు మొత్తం అతని చుట్టూ క్యాటరీగా చేరున్నారు. కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా ప్రజలతో మమేకమై ప్రతి ఓటర్తో సంప్రదిస్తే కానీ ఓటర్ టు ఎమ్మెల్యే ఆ టైప్లో డీల్ పెట్టుకుంటే కానీ కాకర్ల సురేష్ గారు విన్నింగ్ క్యాండిడేట్ కాలేరని చెప్పి, లేని పక్షంలో వెన్నుపోటుదారులు ఉదయగిరిలో పొడిచే వెన్నుపోట్లు చాలా విపరీతంగా ఉంటాయి. దానివల్ల కాకర్ సురేష్ గారు వేసే ప్రతి అడుగు కూడా చాలా నిశ్చింతగా, చాలా జాగ్రత్తగా వేయకపోతే, అంటే అతను అమాయకుడని మనం చెప్పలేము. ఎంతో మంది ఉద్దండులను కాదని చెప్పి 2 సంవత్సరాల్లోనే అతను టికెట్ తెచ్చుకున్నాడంటే అతను అంత అమాయకుడు కాదు, ఉండే వాస్తవం. కానీ ఏంటంటే భారతదేశంలో ఉండే రాజకీయాలు మొత్తాన్ని చరిత్ర తిరగదాల్సిన వాళ్ళు మొత్తము మన ఉదయగిరి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కానీ అంత మేధావులు మొత్తం పుట్టిన మన భారతదేశంలో మన ఉదయగిరి ఒకటి. దానివల్ల కాకర్ల సురేష్ గారు ప్రతి ఒక్కటి వేసే ప్రతి ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని చెప్పి ఉదయగిరి టీడీపీ కార్యకర్తల మనోభావాలు కొద్దిమంది చెప్పుకుంటూ రావడం మనకు తెలిసిన విషయం. ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా వెన్నుపోటుకు ఒకరు సిద్ధమై ఉన్నారు కూడా మనకు తెలిసిన విషయం అని చెప్పి మనం చెప్పచ్చు.